ఈ రోజు 146 మంది ఎంపీలని సస్పెండ్ చేసి అక్రమంగా దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సస్పెండ్ చేస్తే కనీసం నోరెప్పడానికి కూడా వీళ్ళకి చేత కాలేదు. మోడీని అడ్డంగా భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నటువంటి వాళ్ళకు ఊడిగం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ నాయకత్వానికి తప్పుడు పద్ధతుల గురించి చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ నాయకుడి మీద ఒత్తిడి తీసుకురండి, లేకపోతే మీ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా దేశం అంతా నాశనం అయిపోతున్నాయి. మిమ్మల్ని కూడా రేపు మింగేస్తాడు, మీరు అడ్రస్ లేకుండా పోతారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి రోజు అనేక రాష్ట్రాల అనుభవం చెబుతున్నటువంటిది. మోడీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ముందుకు రండి, గడం ఎప్పండి అని చెప్పిన ఆ రెండు పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్లమెంట్ అపహాస్య పాలు చేస్తున్నారు.